టీడీపీ అధినేత చంద్రబాబు చరిత్రహీనుడని వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. వెన్నుపోట్లు పొడిచి 14.5 ఏళ్లు సీఎంగా చంద్రబాబు పనిచేశారని ఎద్దేవా చేశారు. జిల్లాను ఏమాత్రం అభివృద్ధి చేయని చంద్రబాబు ఇప్పుడు ఎవరో రాసిచ్చిన పేపర్ పట్టుకుని ఎమ్మెల్యేలపై ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. దాదాపు 14.5 సంవత్సర కాలం ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చాల నుంచి ఎవరికి అంత కాలం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఇతనికి మాత్రమే వచ్చింది. మరి వచ్చినప్పుడు ఆయన సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమం చేసుంటే డెఫినెట్గా ప్రజలు అతన్ని ఆదరించేవాళ్ళు. సో అటువంటి పని ఏమీ లేదు. చరిత్రహీనుడు అతను. ఒక్క మంచి పని చేసిన పరిస్థితి లేదు, ఒకవరికి మేలు చేసిన పరిస్థితి లేదు. సో ఇటువంటి పరిస్థితి, అటువంటి దుస్థితి. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నంతకాలం కొన్ని లక్షల కోట్ల రూపాయలు దిగమింగడానికే సరిపోయిందన్నమాట. లంచాలు, కమిషన్లు ఎక్కడొస్తాయి, ఏం కథ అని చెప్పేసేసి ఒక అవినీతి రాష్ట్రంగా తయారు చేసిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారే. వైఎస్ఆర్ జిల్లాలో చంద్రబాబు నిర్వహించిన రా కదలిరా సభ అటర్ ఫ్లాప్ అని పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. చంద్రబాబు సభలో మాట్లాడిన మాటలు సంతలో తాయెత్తులు సరుకులు అమ్మినట్టుందన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోవడంతో బాబును ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు రైతు ద్రోహి, సీఎం జగన్ రైతు బాంధవుడు అన్నారు. ప్రజలను మరోమారు మోసం చేసి మళ్లీ గద్దెనెక్కి చంద్రబాబు తన కొడుక్కు అధికారం కట్టబెట్టాలని చూస్తున్నారని శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఎందుకు ఈ స్థితి వచ్చింది చంద్రబాబు నాయుడుకు? 7 నియోజకవర్గాలు కలిపి ఒక చోట సభ పెడితే కూడా సభకు జనాన్ని సమీకరించేదానికి స్వచ్ఛందంగా మనుషులు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటే నమ్మకం కోల్పోయినాడు. ఒకటే, ఏం వేరే కారణమే లేదు. ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన నాయకుని యొక్క యాత్ర ఇట్టే ఉంటుంది. 30-40 వేల మంది రోడ్లమ్మడి జగన్ వచ్చినప్పుడు వస్తారంటే ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గమైనా, ఒక జమ్మనోడిగైనా, ఎక్కడైనా కానీ స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు. ఆ నాయకుని పైన ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఆ క్రేజ్ ఉంది. మరి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆ జనం రావడం లేదు అంటే నమ్మకాన్ని కోల్పోయినాడు ఆయన. ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి నాయకుని యొక్క ప్రయాణం ఇట్నే ఉంటుంది. సంతలో మూలికలు, సంతలో తాయెత్తులు అమ్ముకుండేవాడు ఎట్లా చెప్తున్నాడో చంద్రబాబు నాయుడు దుస్థితి కూడా యాడికొచ్చిందంటే ఓట్ల కోసం ఆడికొచ్చింది పరిస్థితి.